వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రైతులకు మొత్తానికి శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ కొంతవరకు చాలా వరకు రైతు భరోసా రాని వాళ్ళకి ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కాబోతున్నాయి. సో పిఎం కిసాన్ డబ్బులు అనేది జూన్ 20 నాడున రైతుల ఖాతాలో నమోదు కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పిఎం కిసాన్ 23వ విడత, దాదాపు ఇప్పుడు వరకు 23 విడతల వారీగా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ అవుతూ వస్తున్నాయి. సో ఈ నిధులను జూన్ 20న శనివారం విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద కేంద్రం ఏడాదికి 2,000 చొప్పున 3 విడతల్లో మొత్తం 6,000 రూపాయలు ఇస్తుంది. సో ఇప్పటికీ రైతు భరోసా అనేది 12,000 రూపాయలు అని చెప్పేసి మన తెలంగాణలో ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏడాదికి 6,000 రూపాయలు 3 విడతల వారిగా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు డబ్బులు అనేది వేస్తూ ఉంటుంది. సో 3 విడతల్లో మొత్తం దాదాపుగా 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. 23వ విడతల ద్వారా దాదాపుగా 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి కలగనుంది. దాదాపుగా 9 కోట్ల మంది రైతులకి దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ కేవైసీ చేసుకున్న రైతులకే డబ్బులు అందుతాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే కేవలం 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందులో ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఈ డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 9 కోట్ల మంది రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్నదాతలకి ఇదొక మంచి స్కీమ్ తీసుకొచ్చారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ స్కీమ్ ఇక్కడ రైతు భరోసా చూసి రైతు బంధు అప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి రైతు బంధుని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సందర్భంగా ప్రతి ఒక్క రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుందని చెప్పేసి కూడా చెప్పుకుంటారు. సో మొత్తం ఓవరాల్ గా ఇక్కడ రైతు భరోసా డబ్బులు ఆగినప్పటికీ కేంద్రం పిఎం కిసాన్ నుంచి 6,000 రూపాయలు అనేది సంవత్సరానికి అందుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నెల 20వ తేదీ నాడు కేవైసీ ఎవరైతే పూర్తి చేశారో వారికి మాత్రమే ఈ డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. అండ్ ఇక్కడ రైతు భరోసా డబ్బులు రాకపోయినా పిఎం కిసాన్ డబ్బులు అనేది వస్తున్నాయా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.